హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శైలు. ఇవాళ చామగడ్డ పులుసు అయితే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చామగడ్డ తీసుకున్నాను. ఇక్కడ పెద్ద పెద్ద ఆనియన్ ముక్కలు కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇక్కడ పులుసు కోసం చింతపండు కూడా రెడీ అయితే పెట్టుకున్నాను. ఈ ఫస్ట్ మనం ఆనియన్ ఆయిల్ అయితే వేయించుకోవాలి. కొంచెం పెట్టుకున్నాను. ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఇది మనమైతే మిక్సీకి అయితే పట్టుకోవాలి. ఇక్కడ పులుసు కూడా రెడీ అయితే పెట్టుకున్నాను. చామగడ్డ పులుసు కోసము ఇక్కడ కట్ చేసి అయితే పెట్టుకున్నాను చామగడ్డలు కూడా. ఇప్పుడు ఇది మనము మిక్సీకి అయితే పట్టుకొని వచ్చేద్దాం. ఇక్కడ మనము ఆనియన్ పేస్ట్ అయితే పట్టేసుకున్నాము. ఇప్పుడు కూర ప్రిపరేషన్ అయితే చూసేద్దాం. ఆనియన్ అయితే వేయించినాము కదా, ఆయిల్లోనే మనం ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. కొంచెం పేస్ట్ వేసుకున్నాక కొంచెం బాగా మగ్గనిచ్చుకోవాలి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం చిటికెడు చామగడ్డ ముక్కలు కూడా వేసేసుకోవాలి. కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా. కారం అయితే వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్. అలాగైతే ఒకసారి అయితే కలుపుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న పులుసు అయితే ఇందులో వేసేసుకోవాలి. కొంచెం అంతా గరం మసాలా వేసుకోవాలి. అలా కలుపుకోవాలి. కుక్కర్ మూత అయితే పెట్టేద్దాం. నుండి అయితే మనం కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. ఫైనల్గా చామగడ్డ పులుసు అయితే రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా అయితే ఉంది ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.